హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం ఈ వీడియోలో ఎస్ఐ ఉద్యోగం సాధించాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది అన్న కాన్సెప్ట్లో ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా ఎస్ఐ ఉద్యోగం చాలా మంచి ఉద్యోగం. ఎందుకంటే ఒక మండలంలో ఒక గ్రూప్ 2 ఆఫీసర్తో, ఒక గ్రూప్ 1 ఆఫీసర్తో సమానమైన ఉద్యోగం ఎస్ఐ ఉద్యోగం. ఉదాహరణకు ఒక మండలంలో ఎంపీడీఓ ఉంటాడు. ఎంపీడీఓ అనే వ్యక్తి గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్. ఒక మండలంలో తహసీల్దార్ ఉంటాడు, ఇది గ్రూప్ 2 క్యాడర్ ఉద్యోగం. మరి ఎస్ఐ ఉద్యోగం కూడా ఈక్వల్ టు గ్రూప్ 2 ఉద్యోగమే. పేరుకు ఎస్ఐ కానీ ఈక్వల్ అధికారాలు కలిగి ఉన్నటువంటి ఒక ఉద్యోగం ఎస్ఐ ఉద్యోగం. 3 కూడా సమానమైన పోస్టులు. ఒక మండలంలో మీకు ప్రధానంగా కనపడే పోస్టులు ఈ 3 పోస్టులు కనపడతాయి. కాబట్టి నువ్వు ఎస్ఐ అంటే తక్కువ ఉద్యోగం అని తక్కువ స్థాయిలో ప్రిపరేషన్ కొనసాగిస్తే మనకు జాబ్ రాదు. కాబట్టి నీ ప్రిపరేషన్ గ్రూప్ 2 ప్రిపరేషనే ఉండాలి, గ్రూప్ 2 స్థాయిలోనే ప్రిపేర్ కావాలి. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 ఎన్ని ఉద్యోగాలు పడుతున్నాయో అంతే స్థాయిలో ఉద్యోగాలు కూడా పడుతున్నాయి కాబట్టి అర్థం చేసుకో. కాబట్టి ఎస్ఐ ఉద్యోగం నువ్వు ఒక గ్రూప్ 2 ఉద్యోగం అన్న అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి. నెంబర్ 1 పాయింట్. దీంట్లో మరి ఎస్ఐ ఉద్యోగం సంపాదించాలంటే ఏం చేయాలంటే నెంబర్ 1 పాయింట్ సిలబస్ కాపీని ముందల పెట్టుకో. నీ విజయ సూత్రంలో ప్రధానమైనటువంటి ఒక మొట్టమొదటి మెట్టు సిలబస్. పేపర్ 1లో ఏముంది, పేపర్ 2లో ఏముంది, పేపర్ 3లో ఏమున్నది, పేపర్ 4లో ఏమున్నది అనే సిలబస్ పైన దృష్టి పెట్టు. ఉదాహరణకి పేపర్ 1లో మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంది. ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది పేపర్ 1లో ఉంటే దానిలో టోటల్గా ఉన్న చాప్టర్స్ మొత్తం ఎంత ఒకసారి లెక్కేసుకో. మొత్తం ఆర్థమెటిక్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, రీజనింగ్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, ప్యూర్ మ్యాథ్స్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి. అంటే మ్యాథ్స్ అనే దాన్ని మనం 3 భాగాలు చేసుకుంటున్నాం 200 మార్కులకు సంబంధించి. మరి ఆ 200 మార్కులలో ఆర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు, రీజనింగ్కి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు, ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు, మొత్తంగా ఉన్న చాప్టర్ల సంఖ్య ఎంత అన్న అంశాన్ని సిలబస్ వారీగా మొత్తం ఒకసారి సిలబస్ను రాసుకునే ఒక ప్రయత్నం చేయి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వస్తున్న అంశాన్ని కూడా ఒక అంచనా ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. ఉదాహరణ చూడండి, 2వ పాయింట్లో భాగంగా మీరు చూసే కాన్సెప్ట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్. మరి ప్రీవియస్ పేపర్స్ అనేవి నీ విజయాన్ని దగ్గర చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సిలబస్ చూసినావు, ప్రీవియస్ పేపర్ చూసినావు, ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అన్న కాన్సెప్ట్ పైన నీకు ఒక ఐడియాలజీ ఉండాలి. ఆ ఐడియాలజీ రావాలంటే ఈ 2 కాన్సెప్ట్ చూస్తే నీకు అర్థమవుతుంది. అంటే ఎక్కువ ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ హార్డ్ కోర్ ఉంది, ఎక్కడ ఈజీ కోర్ ఉంది, ఎక్కడ మనం కష్టపడాలి అన్న అంశం నీకు అర్థం కావాలంటే ముందుగాల ఈ 2 అంశాలపైన దృష్టి పెట్టు. అందుకని ఏమంటున్నంటే ముందుగాల సిలబస్ని మొత్తంగా తెల్ల పేపర్లలో రాసుకునే ప్రయత్నం చెయ్యి. ఏ చాప్టర్లో ఎన్నెన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయో కూడా మళ్ళీ రాసుకో. ఓన్లీ మెయిన్ చాప్టర్ ఒకటే కాదు, సబ్ టాపిక్స్ ఏంది, ఆ సబ్ టాపిక్స్లో ఎన్ని మోడల్స్ వస్తున్నాయి, ఎన్ని మోడల్ను చేయగలిగావు, నీకు ఎన్ని మోడల్స్ వస్తాయి, ఎంతమంది దగ్గర ఎన్ని మోడల్ నేర్చుకున్నావు అన్న అంశాలపైన మ్యాథ్స్ పైన నీకు అవగాహన ఉండాలి. కాబట్టి అట్లా సబ్ డివిజన్ చేసుకో. అంటే ముందుగాల మెయిన్ చాప్టర్ ఏంది, మెయిన్ చాప్టర్ సబ్ టాపిక్స్ ఏంటి, ఆ సబ్ టాపిక్స్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్న దానిపైన నీకు ఆర్థమెటిక్ రీజనింగ్ పైన దృష్టి పెట్టి ఒక ప్రయత్నం చేయాలని నేను చెప్తా ఉన్నాను. ఈ 2. 3వది ఏమిటంటే చాప్టర్ వైజుగా అనాలసిస్ చేసుకో. 3వది ఏమిటంటే చాప్టర్ వైజు సబ్జెక్టు నేర్చుకో. చాప్టర్ వైజుగా సబ్జెక్ట్ నేర్చుకో. ఈ సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత ఈ 3 అంశాలు పోయిన తర్వాత 4వది ఏమిటంటే నువ్వు గ్రాండ్ టెస్టులు రాయి. అప్పుడు నీకు ఫలితం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్లలో
గ్రాండ్ టెస్ట్లో ముందుగాల పెడుతున్నారు. ఈ 3 నీకు తెలియకపోతే గ్రాండ్ టెస్ట్ రాసినా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి 4 కోణాలలో నువ్వు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఉద్యోగం సాధించడానికి అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి సిలబస్, రెండవది ప్రీవియస్ పేపర్స్, మూడవది చాప్టర్ వైజ్గా సబ్జెక్టును నేర్చుకోవాలి. నెంబర్ ఆఫ్ మోడల్స్ చేయాలి. ఆ మోడల్ చేసిన తర్వాత గ్రాండ్ టెస్ట్ రాయాలి. గ్రాండ్ టెస్ట్లతో పాటు ప్రీవియస్ పేపర్లు మొత్తం చదవాలి. ఉదాహరణకు మీరు ఇప్పుడు ఎస్ఐలో ఆర్థమెటిక్ రీజనింగ్ చేస్తున్నారు. ఆర్థమెటిక్ రీజనింగ్ చేసినప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉన్నది, బ్యాంకింగ్లో ఉన్నది, రైల్వే రికార్డ్ ఆర్ఆర్బీలో కూడా ఉన్నది, ఎన్టీపీసీలో ఉంది. ఈ 3 పేపర్లు కూడా తీసుకొని చేయి. ఈ 3 పేపర్లు కూడా చూడు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోడల్ పేపర్ చూడు, మహారాష్ట్ర మోడల్ పేపర్ చూడు. ఎందుకంటే యాన్నైనా ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్, దాన్ని అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. కాబట్టి నువ్వు నెంబర్ ఆఫ్గా సిలబస్లో స్టాండర్డ్ ఏంది, ఎలా అడుగుతున్నారు, ఏం చేయాలన్న దానిపైన ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి మోడల్ పేపర్స్ ముందల పెట్టుకొని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పేపర్ ముందల పెట్టుకొని మొత్తంగా అనాలిసిస్ చేస్తే అన్ని మోడల్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్, క్వశ్చన్ అడిగే విధానం అనే అంశం నీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ముందుగాల నువ్వు ఈ పని చేయి. ఈ పని చేసిన తర్వాత ఏ పని అయినా చేయగలటి అర్థం చేసుకోవచ్చు. ఇది చూసే ముందు మరొక కాన్సెప్ట్ ఏమిటంటే ఆర్యభట్ట అశోక్ అకాడమీ ఆధ్వర్యంలో ఆఫ్లైన్ క్లాసెస్ దిల్సుఖ్ నగర్లో నేను ఇసాక్ సార్ ఇద్దరు ఆధ్వర్యంలో మీకు దమ్మున్నటువంటి ఫ్యాకల్టీల చేత పాలిటీ నరేష్ సార్, జీకే కరెంట్ అఫైర్స్ నరేష్, మన జీకే కరెంట్ అఫైర్స్ సైదుల్ సార్, ఎకనామిక్స్ మరొక నరేష్ సార్, ఇంగ్లీషు కేవీఆర్ సార్, నేను తెలంగాణ ఉద్యమ చరిత్రని, తెలంగాణ చరిత్రని, భారతదేశ చరిత్రని, ఈ 3 భాగాలని నేను మీకు అందజేసే ఒక ప్రయత్నం చేస్తున్నాను. పైగా ఆర్థమెటిక్ రీజనింగ్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా సబ్జెక్ట్ అర్థం చేసే సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇసాక్ సార్. 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సార్. కాబట్టి ఈ యొక్క సబ్జెక్టు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ కాంప్లెక్స్లో ఆర్యభట్ట అశోక్ అకాడమీ అనే ఆన్లైన్ క్లాసెస్ మీకు ఆఫ్లైన్ క్లాస్ అందజేస్తున్నాం. అదే మాదిరిగా అశోక ఆన్లైన్ అకాడమీలో కూడా అశోక ఆన్లైన్ అకాడమీలో కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ అందజేస్తున్నాను. ఈ ఆన్లైన్ క్లాసెస్ దాదాపుగా 1400 గంటల క్లాస్ ఇస్తున్నాను. 1400 గంటల క్లాస్ అని భయపడకండి. ఎందుకంటే ఒక 6 నెలల పాటు మీరు కోచింగ్ తీసుకుంటే ఎంత సబ్జెక్టు చెప్తారో అంతే స్థాయిలో ఆన్లైన్లో కూడా సబ్జెక్టుని అందజేయడం జరిగింది. ఐరాజ్ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ చెప్పే రాజశేఖర్ సార్, విజయప్రసాద్ సార్, అదే ఇసాక్ సార్ క్లాసెస్, దానితో పాటు సత్య సార్ క్లాసెస్, మీకు ఆర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ ఆన్లైన్లో కూడా అందజేస్తున్నాను. ఫీజు కేవలం 5,000 రూపాయలు మాత్రమే. 5,000 రూపాయలతో ఆన్లైన్ క్లాసులలో 1,800 గంటల క్లాసెస్ ఇస్తున్నాను. దానిలో గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నా. తెలంగాణ మూమెంట్ గ్రూప్ 2 వాళ్ళకైతే ఏవైతే క్లాసెస్ ఇచ్చానో అవే క్లాసెస్ మీకు నేను అందజేస్తున్నాను. గ్రూప్ 2 క్లాసెస్ తెలంగాణ మూమెంట్, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ గ్రూప్ 2 వాళ్ళకైతే ఏ క్లాస్ అందజేస్తున్నానో మీకు అవే ఇస్తున్నాను. ఎందుకంటే ఎస్ఐలో కూడా అంతకు మించినటువంటి క్లాస్ బిట్లు అడుగుతున్నారు, గ్రూప్ 2కు మించిన బిట్లు అడుగుతున్నారు. కాబట్టి మీ ప్రిపరేషన్ గ్రూప్ 2 స్థాయిలోనే ఉండాలి. ఆ స్థాయి నా ఆన్లైన్ క్లాసెస్ ఉంది, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంది. ఈ అంశాన్ని మీరు అవగాహన చేసుకుంటే ఈజీగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అశోక ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అశోక ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మీరు కానిస్టేబుల్ కూడా ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఒకటే రూపాయితో మీకు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ హిస్టరీని 50 గంటల క్లాసెస్ అందజేస్తున్నాను. యాప్ ప్రమోషన్లో భాగంగా 1 రూపాయితో 50 గంటల క్లాసెస్ మీకు కానిస్టేబుల్కి 100% ఉపయోగపడుతుంది. కాబట్టి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ 1 రూపాయలో జాయిన్ అయితే నా సబ్జెక్ట్ ఏంది, నా యొక్క దమ్ ఏందో మీకు తెలుస్తుంది.
పైగా దీనిలోనే 100 రూపాయలతో ఇంగ్లీష్ క్లాసెస్ కానీ, 100 రూపాయలతో ఇండియన్ జాగ్రఫీ, 100 రూపాయలతో తెలంగాణ జాగ్రఫీ, ఇలా 100 రూపీస్తో కూడా చాలా కోర్సెస్ని మన దాంట్లో అందజేస్తున్నాను. అశోక ఆన్లైన్ అకాడమీ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే 1 రూపాయితో మీకు కోర్స్ అందజేయబడుతుంది. అర్థం చేసుకోవచ్చు. అసలు సబ్జెక్టులోకి వెళ్దాం. కాబట్టి మీరు ముందుగా ఈ 4 కోణాలలో సబ్జెక్టును చూసే ఒక ప్రయత్నం చేయాలి. ఒకటి సిలబస్, 2 ప్రీవియస్ పేపర్స్, 3 చాప్టర్ వైజ్గా సబ్జెక్ట్ నేర్చుకోవడం, 4వది గ్రాండ్ టెస్టులు రాయడం. ఈ 4 కోణాల్లో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేస్తే సబ్జెక్టు పైన గ్రిప్ రావడానికి ఆస్కారం ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు జనరల్ స్టడీస్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి అన్న దానిపైన ఇప్పుడు చూసే ఒక ప్రయత్నం చేద్దాం. జనరల్ స్టడీస్లో విజయం సాధించాలంటే ఏం చేయాలన్న దానిపైన చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మరి జనరల్ స్టడీసు 200 మార్కుల పేపర్ ఉంటుంది. జనరల్ స్టడీసు 200 మార్కుల పేపర్ ఉంటుంది. మరి 200 మార్కుల పేపర్లో ఏ టాపిక్ పైన ఎక్కువ దృష్టి పెట్టాలి? ఇది కూడా ఇదే పద్ధతిలో చదవండి. 1 సిలబస్, 2 ప్రీవియస్ పేపర్స్, 3 సబ్జెక్టు వైగా సిలబస్ నేర్చుకోవడం, 4వది గ్రాండ్ టెస్టులు రాయడం. ఈ 4 కోణాలలోనే జిఎస్ను కూడా మీరు గ్రిప్ సంపాదించే ఒక ప్రయత్నం చేయాలి. దానిలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర దాదాపుగా 40 మార్కులు వస్తున్నాయి. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను ఎలా చదవాలన్న దానిపైన అశోక ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ దొరుకుతాయి. ఉద్యమ చరిత్రను ఎలా చదవాలి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ₹1 కోర్సులో జాయిన్ అయితే దానిలో ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఒక 10 వీడియోలు ఫ్రీ వీడియోస్ కూడా దొరుకుతాయి మీకు. ₹1తో మీరు డౌన్లోడ్ చేసుకునే యాప్లోనే ఉద్యమ చరిత్ర ఎలా చదవాలన్న దాంట్లో కూడా హౌ టు ప్రిపేర్ మూమెంట్ అనే దానిపైన ఇచ్చాను. సపరేట్ మూమెంట్ కూడా కోర్సు తీసుకుంటే ₹2000తో అందజేస్తూ ఉన్నాను. కాబట్టి మనము ఎస్ఐ ఉద్యోగం సాధించాలంటే జనరల్ స్టడీస్లో ఫస్ట్ ప్రియారిటీ సబ్జెక్ట్ ఏమిటంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఈ అంశాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏమిటి? రెండవ సబ్జెక్టు ఏమిటి? దేనిపైన ఎక్కువ దృష్టి పెట్టాలంటే సైన్స్ పైన దృష్టి పెట్టండి. సైన్స్ ఎందుకంటే ఈ సైన్స్లో దాదాపుగా 30+ మార్కులు వస్తున్నాయి. సైన్స్లో ఫిజిక్స్ ఉంటుంది, సైన్స్లో కెమిస్ట్రీ ఉంటుంది, సైన్స్లో బాటనీ ఉంటుంది, సైన్స్లో జియాలజీ ఉంటుంది, సైన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. కాబట్టి 5 సబ్జెక్టులలో కలిపితే మీకు వచ్చే మార్కులు 30+ మార్క్స్ వస్తాయి. కాబట్టి చాలామంది సైన్స్ విద్యార్థులు కూడా బోల్తా కొట్టే సబ్జెక్టు ప్యూర్ సైన్స్ అడుగుతున్నారు. కాబట్టి మరి 8th, 9th, 10th అనే 3 పుస్తకాలని జాగ్రత్త తీసుకొని మీరు కనుక ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే విజయం సాధించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి సైన్స్ని మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? 8th, 9th, 10th అనే 3 స్కూల్ పుస్తకాలను తీసుకొని, లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఎన్సీఆర్టీ పుస్తకాలు తీసుకొని సైన్స్ పైన గ్రిప్ సంపాదించే ఒక ప్రయత్నం చేయండి. 30+ మార్క్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు ప్రియారిటీ ఇచ్చే సబ్జెక్ట్ ఏమిటంటే జియోగ్రఫీ అనే ఒక సబ్జెక్టుని తీసుకునే ఒక ప్రయత్నం చేయండి. ఈ జియోగ్రఫీలో ఎన్ని మార్కులు వస్తాయంటే దీంట్లో కూడా 30+ మార్క్స్ వస్తాయి. 30+ మార్క్స్ జాగ్రఫీలో ఏముంటుంది? ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది, ప్లస్ తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా 3 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 3 సబ్జెక్టులలో మీరు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఎక్కడంటే ఇండియన్ జాగ్రఫీ పైన దృష్టి పెట్టే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ పైన అశోక్ ఆన్లైన్ అకాడమీలో ₹100తోని 74 గంటల క్లాసెస్, 84 వీడియోలు, 74 గంటల క్లాసెస్, ₹100తో ఇండియన్ జాగ్రఫీ, ₹100తో తెలంగాణ జాగ్రఫీ, ₹100 డిజాస్టర్ కూడా అందజేస్తున్నాం. ఆ సబ్జెక్ట్ నేర్చుకునే ఒక ప్రయత్నం చేయండి. ఒడిసిపట్టండి, సబ్జెక్టుని ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. కాబట్టి ఎస్ఐలో వచ్చే 200 మార్కులలో ఈ 3 సబ్జెక్టుల నుంచి 100 మార్కులు వస్తున్నాయి. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 సబ్జెక్టులు ఎస్ఐలో 3 సబ్జెక్టులకు వెళ్ళి 100 మార్కులు వస్తున్నాయి. ఆ 3 సబ్జెక్టులు ఏంటిది? తెలంగాణ ఉద్యమ చరిత్ర, సైన్సు, జాగ్రఫీ. ఈ 3టికి వెళ్ళి 100 మార్కులు వస్తున్న అంశాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి వీటిని బాగా 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 చదివే ఒక ప్రయత్నం చేయండి. ఇక ఫోర్త్ అంశం ఏమిటంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. దీంట్లో కూడా 30+ మార్క్స్ వస్తున్నాయి. 30+ మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి 30+ మార్కులు వచ్చేటటువంటి ఏరియాలు 4 ఏరియాలు. ఒకటి తెలంగాణ మూమెంటు, 2వది సైన్సు, 3వది జాగ్రఫీ, 4వది కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా 30+ మార్క్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి 120 మార్కులు ఇక్కడే మీరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత
20+ మార్కులు వచ్చే సబ్జెక్టులు ఏమున్నాయి, 20కి పైన వచ్చే సబ్జెక్టులు వచ్చే మార్కులు ఏమున్నాయని ఒకసారి మీరు కనుక చూసే ప్రయత్నం చేస్తే, ఐదోది ఏమిటంటే ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలో కూడా మన్నసారి మెయిన్స్లో 30 మార్కులు అడిగారు. అంతకుముందు మెయిన్స్లో 20 మార్కులు వస్తే మొన్న మెయిన్స్లో మాత్రము 30 మార్కులు వచ్చాయి. కాబట్టి మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇండియన్ హిస్టరీ. ఆ తర్వాత మీకు ప్రధానంగా పాలిటీ అనే సబ్జెక్టు. ఈ పాలిటీకి వెళ్ళి 20+ మార్క్స్. ఇంకోటి ఎకానమీ. ఈ ఎకానమీలో ఒక 20 మార్కులు 20 మార్కులు వచ్చి ఏమున్నాయి, పాలిటీ ఎకానమీ అనే 2 సబ్జెక్టులకు వెళ్ళి 20 లేదా 20+ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ తర్వాత మీకుండేటటువంటి సబ్జెక్టులలో ఇంకోటి ఏముందంటే ఎథిక్స్ అనే చాప్టర్ కూడా ఉంటుంది. ఎథిక్స్ నుంచి కూడా 10 నుంచి 15 మార్కుల సిలబస్ వస్తుంది. కాబట్టి అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఒకటి ఇక్కడ 10th క్లాస్లో మీకున్నటువంటి సబ్జెక్టులో భాగంగా ఆర్థమెటిక్ రీజనింగ్ అనే 200 మార్కుల పేపర్ వస్తే, మరొక 200 మార్కుల జిఎస్ అయితే, ఆ 200 మార్కుల జిఎస్లలో సోషల్ స్టడీస్ అనేది 4 సబ్జెక్టులు ఉంటాయి. జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది. ఈ 4 సబ్జెక్టులకి ఎన్ని మార్కులు వస్తున్నాయి? 10th క్లాస్ సోషల్ బుక్లు, 9th క్లాస్ సోషల్ బుక్, 8th క్లాస్ సోషల్ బుక్. సోషల్ అంటే 4 సబ్జెక్టులు అంటే తెలంగాణ మూమెంటు మరియు ఇండియన్ హిస్టరీ కలిపితే 60 మార్కులు. 60+ జియోగ్రఫీ 30 మార్కులు, 90 మార్కులు. పాలిటీ ఎకానమీ కలిపితే 40 మార్కులు, 130 మార్కులు, 130 మార్క్స్. 130 మార్కులు ఒక సోషల్ స్టడీస్కి వెళ్ళి వస్తున్నవి. దాని కనుక కరెంట్ అఫైర్స్ కూడా మీరు సోషలే కనుక అనుకుంటే మరొక 30 మార్కులు. అంటే 160 మార్కుల సబ్జెక్టు ఒక సోషల్ స్టడీస్ బేస్లో ఉంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు సైన్స్లో 30+ మార్క్స్, ఎథిక్స్లో ఒక 10 మార్కులు, మొత్తంగా 40 మార్కులు వేసుకుంటే దాదాపుగా 200 మార్కుల పేపర్. కాబట్టి అవగాహన చేసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒక ఎస్ఐ అభ్యర్థిగా నీకు ఏం గ్రిప్ ఉండాలంటే మొత్తం ఎన్ని సబ్జెక్టులు అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్లో సిలబస్ ఏముంది, టాపిక్ వైజ్ కాన్సెప్ట్ ఏమిటి, ఏ టాపిక్లో ఏముంటుంది, ఏ టాపిక్ ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి అన్నటువంటి ఒక అవగాహన, ఒక ఎనాలసిస్ నువ్వు తయారు చేసుకో. ఇక్కడ మీకు ఎన్ని సబ్జెక్టులు చెప్పాను, ఇక్కడ కాంటెంట్ 8 అంశాలు చెప్పాను. 8 అంశాలపైన 8 పేజీలు రాసుకో. 8 అంశాలపైన 8 పేజీలుగా సిలబస్ని డివైడ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయి. ఉదాహరణ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కాన్సెప్ట్ ఏంది, ఐడియాలజీ ఏంది, ఎక్కడ బిట్లు పడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రధానంగా క్రోనాలో చదవాలని చెప్పాను, ప్రధానంగా కమిటీలు చదవాలని చెప్పాను. కమిటీలు క్రోనాలు 2 చదివితే దాదాపు ఎన్ని మార్కులు వస్తాయంటే 100 మార్కులు, అక్కడనే 10% మార్క్స్ 10 మార్కులు వస్తాయి. కాబట్టి 40 మార్కులలో 10 మార్కులు ఎక్కడికి వెళ్ళి వస్తాయంటే క్రోనాలజీ కమిటీల మీదకి వెళ్ళే క్వశ్చన్లు పడుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇట్లా చాప్టర్ వైజ్గా 8 పేజీలలో సిలబస్ రాసుకుంటే ఆ 8 పేజీల ఆధారంగా 200 మార్కులు ఎలా సంపాదించాలన్న దానిపైన అవగాహన పెంచుకో. కాబట్టి సోషల్ సబ్జెక్టు 10th క్లాసులో ఉన్న సోషల్లోకి వెళ్ళి హిస్టరీకి వెళ్ళి 60 మార్కులు, జాగ్రఫీకి వెళ్ళి 30 మార్కులు, 90 మార్కులు. హిస్టరీ జాగ్రఫీ 2 కలిపితే నియర్ బై 100 మార్క్స్. తర్వాత పాలిటీ ఎకానమీకి వెళ్ళి 40+ మార్కులు. ఈ 4 సబ్జెక్టులకు వెళ్ళి 130 to 140 మార్క్స్ ఇక్కడనే పడుతూ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కూడా దాన్ని లింకప్ చేసుకుంటే 160 మార్క్స్ వస్తాయి. కాబట్టి అర్థం చేసుకో. మిగిలింది ఏంటి, సైన్స్ అండ్ ఎథిక్స్. కాబట్టి ఇదే సబ్జెక్టు, వరి కావాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చదివిందే మళ్ళీ చదవండి, 10 సార్లు చదవండి, ఓపికతో చదవండి. ఎందుకంటే రేపు రాబోయే మొట్టమొదటి ఉద్యోగం ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. కాబట్టి ఎస్ఐ అభ్యర్థులారా, సీరియస్ ఆస్పిరెంట్గా పోయినసారి 10 మార్కులతో పోయిన వాళ్ళు, 5 మార్కులతో పోయిన వాళ్ళు, ఈసారి అంతకు మించిన ఉత్సాహంతో, అంతకు మించిన ఓపికతో చదివిందే చదివి మళ్ళీ చదివి ప్రాక్టీస్ టెస్ట్ రాసి, గ్రాండ్ టెస్ట్ రాసి, ప్రీవియస్ పేపర్ చూసి, సిలబస్ అనాలిసిస్ చేసుకొని మీరు ఒక లయబద్ధంగా క్రమమైన పద్ధతిలో గంటల కొద్ది కూర్చొని ఓపికతో ప్రయత్నం చేస్తే ఫిలిమ్స్ అయిపోయే వరకే మెయిన్స్ ఉద్యోగం రాసే విధంగా సబ్జెక్టును ఒడిసిపట్టి గ్రౌండ్ పైన ప్రాక్టీస్ చేసుకొని ఇక మెయిన్స్లో నాదే ఫస్ట్ ర్యాంక్ అన్నట్టుగా మీరు చదివే ఒక ప్రయత్నం చేయాలి. అలా చదివితే ఎందుకు రాదో ఉద్యోగం మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ అనాలిసిస్ కాన్సెప్ట్ బేసుల్లో చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నా, మీరు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ కూడా అభ్యర్థులైతే తెలంగాణ చరిత్ర సంస్కృతిని 1 రూపాయితో అశోక్ ఆన్లైన్ అకాడమీలో అందజేస్తూ ఉన్నాను.
యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ₹1 కోర్సులోనే తెలంగాణ మూమెంట్ ఎలా చదవాలి, తెలంగాణ హిస్టరీ ఎట్లా చదవాలి, ఏ విధంగా చదివితే మనకు ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉందన్న అంశాన్ని పైన మీరు చూసి ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి. ఇది ఇవాళ క్లాసు. మరో క్లాసులో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. కానిస్టేబుల్ పైన మరొక వీడియో ద్వారా మీకు సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి అర్థం చేసుకోండి. ఎస్ఐ ఆర్యభట్ట అశోక్ అకాడమీ ఆధ్వర్యంలో ఆఫ్లైన్ క్లాసెస్, అశోక్ ఆన్లైన్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్లో 5,000 ఫీజు, ఆఫ్లైన్లో 14,000 ఫీజు ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. సబ్జెక్టుని ఒడిసిపట్టండి, ఉద్యోగాన్ని సాధించండి. కాబట్టి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.